ముఖ్యంగా ఏదైతే రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి అలియాస్ బీఆర్ఎస్ నుంచి రీసెంట్గా వచ్చారు. నిజంగా జనాలు జీర్ణించుకుంటారా? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా రంజిత్ రెడ్డికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? మీ అభ్యర్థి గడ్డ మీద పడే అవకాశం ఉందా? ఇప్పుడు మా అభ్యర్థి గంజాయి మొక్కల మధ్యలో ఓ మల్లెపువ్వు మొక్క ఉండే. ఇప్పుడు ఆ మల్లెపువ్వు మొక్కను తీసుకొచ్చి మా మల్లెపూల వనంలో జాయిన్ చేసుకున్నాము. ఇటువంటి నాయకులు చాలా అరుదుగా మనకి ఎక్కడ దొరకరు. ఎందుకంటే ఎవరు కానీ ఆ మనసుంటేనే ఎవరన్నా చేస్తారు. కరోనా సమయంలో నిజంగా కూడా రంజిత్ రెడ్డి గారు చేసిన సేవలు ఆషామాషి సేవలు కాదవి. వాస్తవానికి కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు కూడా అంత సేవలు చేయరు. ఎవరి కోసం అండి టీవీలు పంచాల్సిన అవసరం ఏంది? ప్రతి ఒక్క ఊరికి టీవీ పంచాడు, ప్రతి ఒక్క ఇంటికి ఏదో విధంగా సహాయపడ్డాడు, ప్రతి ఒక్కరికి ఆయనకు తోచినంత ఆర్థిక సహాయం చేసిండు. ఈ రోజు ఆయన ఎంతుంటే ప్రజలను మేము గమనిస్తున్నాము. ఆయనని తన ఇంట్లో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక ఇంట్లో సొంత కొడుకుగా ఆయనని భావించి ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేవెళ్ళ గడ్డ కాంగ్రెస్ అడ్డా. ఎట్టి పరిస్థితులలో ఈ చేవెళ్ళలో 7 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 7 లక్షల మంది ముస్లిమ్స్కి రిజర్వేషన్ తీస్తా అన్న బీజేపీకి ఓటేస్తారా? లేకపోతే హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకటిగా ఉంచి రాజ్యాంగాన్ని మార్చకుండా పెట్టే వాళ్ళకు మాకు ఓటేస్తారా అనే దాని మీద మనుధర్మానికి మరియు రాజ్యాంగానికి జరిగే ఎన్నికలు ఇది. రంజిత్ రెడ్డికి, కొండా విశ్వేశ్వరరెడ్డికి జరిగే ఎన్నిక కాదు. తప్పకుండా రాజ్యాంగం గెలుస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గెలుస్తారని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. కానీ ప్రధానంగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కొంతమంది కామెంట్ చేస్తారు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. సో బీజేపీ నాయకుల గెలుపు కోసము కొంతమంది డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్టు. అందులో మరి రంజిత్ రెడ్డి ఏమైనా డమ్మీ క్యాండిడేట్ అనుకోవచ్చా? ఇప్పుడు చాలా క్లారిటీగా ఏంటంటే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు అనేది చాలా క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుంది. కవిత జైల్లో రోజు ప్రాధేయపడుతూ ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏమన్నా ఏం చేస్తున్నావు అని చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్లు చేస్తుంటే మోదీ కాళ్ళ దగ్గర మోకల్లిడు వీళ్ళు. అందుకే మీకు చేవెళ్ళ గడ్డలో టీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు. ఏ సర్వే అన్నా చూసుకోండి, టీఆర్ఎస్ అక్కడ పూర్తిగా బీజేపీకి బెండ్ అయిపోయింది. కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించడానికి టీఆర్ఎస్ నాయకులే తహతహలాడుతున్నారు. కానీ వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎటువంటి ఛాన్స్ లేదు. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, గెలిపించే ప్రయత్నం చేస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కొండా ప్లస్ టీఆర్ఎస్ ఇప్పుడు కలిసి అక్కడ చేస్తున్నారు. కానీ రంజిత్ రెడ్డి గారు తక్కువ 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, కానీ కాంగ్రెస్ కు ముఖ్యంగా ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీ అభ్యర్థి కానీ మీరు కానీ? ఇప్పుడు 10 సంవత్సరాలలో ఎందుకు ఓటేయాలి అని అంటే 2014లో మరి నల్లధనాన్ని సింగపూర్ నుంచి తీసుకొచ్చి, స్విస్ బ్యాంకుల నుంచి తీసుకొచ్చి పూర్తి స్థాయిగా ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తున్నారు. 15 రూపాయలు కదా, 15 పైసలు ఇవ్వాలి. 1000 రూపాయల నోట్ల రద్దుతో పూర్తి స్థాయిగా దేశంలో నల్లధనాన్నే మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. 2000 నోట్లు తెచ్చిండ్రు, ఆదాయాన్ని అంబాదాన్ని కట్టబెట్టిండ్రు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క చోట మాకు ఇచ్చిన వాగ్దానాలు మేము అడిగిన ఏది కానీ ఇప్పుడు ఆ 4 లేన్ రోడ్ ఏదైతే ఉందో అప్ప జంక్షన్ నుంచి వికారాబాద్ దాకా 4 లేన్ రోడ్ ఉందో అది కూడా రంజిత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తను శాంక్షన్ చేయించిన రోడ్డు. దాన్ని కూడా ఈ భూసేకరణ అని చెప్పి అడ్డుకొని ఇంతవరకు ఆ పనులు కానివ్వలేదు. ఈసారి రంజిత్ రెడ్డి గెలిస్తే తప్పకుండా ఆ చేవెళ్ళ అభివృద్ధే కాదు, పూర్తి స్థాయిగా ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తంగా అభివృద్ధి అవుతుంది. అది అందరూ ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి అనేది మనం ఆలోచిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాహుల్ గాంధీ గారు మంచు టెండర్లో మంచు కొండల్లో తిరుక్కుంటూ భారత్ జోడో యాత్ర చేసి ఈరోజు పేద ప్రజల అన్ని కష్టాలు తెలుసుకున్నాడు. తప్పకుండా మేము ప్రభుత్వంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే అమ్మినరో వాటినన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తాము. రిజర్వేషన్ల పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ కూడా రిజర్వేషన్లు జనగణన చేసి తప్పకుండా కులగణన చేసి వాళ్ళకు వాళ్ళ రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం.